నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఆస్తమా అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఈ సీజన్‌లో కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అసలు ఆస్తమా అనేది ఎందుకొస్తది? దాని సింప్టమ్స్ ఏంటి? రైట్. ఆస్తమా అని మనం ఏమంటామంటే అలర్జిక్ డిజార్డర్ అంటాం. హ్మ్. మనము గాలి పీల్చుకునే పైప్ ఉంటుంది. దీన్ని హ్మ్. ట్రాకియా అంటాం. ఇది మన చెస్ట్‌లోకెళ్ళిన తర్వాత డివైడ్ అవుతుంది. దాన్ని ప్రైమరీ బ్రాంకై అంటాం. ఆ ప్రైమరీ బ్రాంకై మళ్ళీ డివైడ్ అయితుంది. దాన్ని సెకండరీ బ్రాంకై అంటాం. అది మళ్ళీ డివైడ్ అవుతుంది. దాన్ని టెర్షరీ బ్రాంకై అంటాం. సో, ఇవంతా ఏంటంటే పైపులు. మనము ఆక్సిజన్ తీసుకోవాలి లోపలికి, కార్బన్ డయాక్సైడ్ వదలాలి. సో, తీస్ ఆక్సిజన్ మన బాడీకి రీచ్ కావాలంటే ఈ పైపులన్నీ ఓపెన్ ఉండాలి. హ్మ్. మనం వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ బయటికి రావాలంటే ఈ పైపులన్నీ ఓపెన్ ఉండాలి. సో, హ్మ్. ఈ పైపులు ఎప్పుడైతే క్లియర్‌గా ఉంటాయో గాలి రావడం, పోవడం అనేది చాలా ఈజీగా ఉంటది. హ్మ్. ఈ అలర్జీస్ వల్ల ఏమవుతుందంటే, ఈ పైప్ ఏదైతే ఉందో, ఈ పైపు చిన్నగా అయిపోతుంది. అంటే గాలి వదలడానికి, రావడానికి, గాలి పోవడానికి ఇబ్బందవుతుంది. ఓకే. అంతే గాకుండా మనకు ఇదంతా డ్రై గాకుండా మనకు జిగురు లాంటి పదార్థం సెక్రీట్ అవుతుంది. దాన్ని మ్యూకస్ అంటాం. హ్మ్. ఈ అలర్జీ వల్ల ఏమవుతుందంటే మ్యూకస్ గూడా ఎక్కువైపోతుంది. పైపు చిన్నగా అయిపోయింది. సైజ్ తగ్గిపోయింది. మ్యూకస్ ఎక్కువైపోయింది. అంటే దాని లోపలికి పోయే గాలి, బయటకొచ్చే గాలి స్పేస్ అనేది తగ్గిపోయిందనమాట. హ్మ్. అప్పుడేమవుతుందంటే మనము గాలిని ఎక్కువ పీల్చుకోవడం చూస్తాం. ఓకే. మనము ఈ మజిల్స్ యూజ్ జేయడం. అంటే నెక్ మజిల్స్ అంటామనమాట. నెక్ మజిల్స్‌ని యాక్షన్ రావడం. ఈ అబ్డామిన్ మజిల్స్ యాక్షన్ రావడం. అంటే ఎక్కువ గాలి పీల్చుకోవడానికి ఇవి ఎక్కువ స్ట్రెయిన్ కావడాన్ని మనం ఆస్తమా అంటామనమాట. ఆస్తమాని గుర్తుపట్టాలంటే చాలా సింపుల్. పిల్లి కూతలు అంటారు. రైట్? హ్మ్. వీజ్ అంటామనమాట. అది ఉంది అంటే మోస్ట్‌లీ ఇది 99% ఆఫ్ ది టైమ్ ఆస్తమా అని డయాగ్నోస్ చేస్తామనమాట. ఓకే. ఓకే. దానికి ట్రీట్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది? అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఫస్టు? రైట్. ట్రీట్మెంట్ అనేది హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్ అండి. మీరు అలోపతికెళ్తే స్టెరాయిడ్స్ గానీ, యాంటీ హిస్టమైన్స్ గానీ ఇస్తారు. ఈ స్టెరాయిడ్స్, యాంటీ హిస్టమైన్స్ ఒకటి టెంపరరీ, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకోటేంటంటే పర్మనెంట్ డిపెండెన్సీ. సో, ఓకే. మీరు స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడితే జీవితాంతం వాడాల్సొస్తది. హ్మ్. ఇవన్నీ గాకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్, పర్మనెంట్ సొల్యూషన్ గావాలి, క్విక్‌గా ఆస్తమా తగ్గాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో ఆస్తమాని మనం కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆయుర్వేద, సిద్ధ, యునాని ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకొని దానికంటే బెటర్‌గా హోమియోపతి పనిచేస్తుంది. అంతేకాకుండా సింప్టమ్స్‌ని చాలా క్విక్‌గా రిలీఫ్ చేస్తుంది. వితిన్ 1 వీక్ మీకు మంచి రిజల్ట్ అనేది మనము ఆస్తమాలో చూడొచ్చనమాట. ఓకే. ఈ ఆస్తమా అనేది జన్యుపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? యాహ్! 60% ఆఫ్ ది ఆస్తమా ఆహ్, ప జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటామనమాట. ఫాదర్ గాని, మదర్ గాని, హ్మ్. లేకపోతే సొంత అన్న గాని, తమ్ముడు గాని, చెల్లెలు గాని వీళ్ళకుంటే వీళ్ళకొచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఓకే. మరి వీళ్ళకి తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అంటే ట్రీట్‌మెంట్‌తో పాటుగా వాళ్ళు రైట్. కూడా కొంత కేర్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకంటే అన్నీ తెలుస్తాయి. రైట్. చిన్న పిల్లల్లోనే వాళ్ళు చెప్పలేరు కాబట్టి. రైట్. ఫస్ట్ మనము ఆస్తమాని ఏమంటామంటే అలర్జిక్ డిజార్డర్ అంటామనమాట. హ్మ్. సో, అలర్జీ అంటే ఏంటంటే ఏదన్నా వచ్చి అక్కడ ఏదైనా మీ బాడీలోకి ఎంటర్ అయితేనే ఇదొస్తుంది. ఓకే. డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా అలర్జీ. హ్మ్. నాకు నిన్ననే ఒక కేసొచ్చింది. ఆ బాబుకి 1 ఇయర్ 4 మంత్స్. సో, ఎప్పుడైతే అరటిపండు పెడతారో ఆస్తమా వస్తుంది. సో, ప్రతి అంటే ఫుడ్ ఒక్కరికి పడకపోవడం గూడా యాహ్! ఉంటుంది. ఫుడ్ పడకపోవడం గూడా ఆస్తమా వస్తది. ఓకే. సో, ఓన్లీ గాలిలో ప్రాబ్లమ్ అనే గాదు. హ్మ్. గాలిలో పొల్యూషన్ ఉండడము, డస్ట్ ఉండడం అనే కాదు. ఫుడ్ పడకపోయినా, తాగే లిక్విడ్స్ పడకపోయినా, మన శరీరానికి ఏదైనా టచ్ అయినా, హ్మ్. మన శరీరానికి సంబంధించిన అంటే అలర్జీ వచ్చే టచ్ అయినా కూడా ఆస్తమా వస్తదనమాట. ఓకే. దాన్ని అటోపిక్ ఆస్తమా అంటామనమాట. సో, ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమి చేస్తే ఈ పర్సన్‌లో ఆస్తమా వస్తుంది అని హ్మ్. చెప్పి దాన్ని అవాయిడ్ జేయడం అనేది బెస్ట్ టిప్ అనమాట. సూపర్ అండి. థాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.